అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. రావి చెట్టు ముందు దీపం పెడుతున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి. సనాతన ధర్మంలో దేవతలు ఆరాధనతో పాటు ప్రకృతి ఆరాధన కూడా చాలా ముఖ్యమైనది. ప్రకృతిలో అనేక మొక్కలు, చెట్లు ఉన్నాయి. వాటిని మనం భగవంతుని రూపాలుగా పూజిస్తాము. అలాంటి పవిత్ర వృక్షాలలో రావి చెట్టు కూడా ఒకటిగా చెప్పవచ్చు. రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని సకల శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, రావి ఆకుల్లో కాస్మిక్ శక్తి ఉంటుందని సైన్స్ కూడా చెబుతుంది. రావి చెట్టు అత్యధిక ఆక్సిజన్ అందించే వృక్షమని, కాలుష్యాన్ని సైతం తీసుకుని ఈ చెట్టు ప్రకృతికి అవసరమైన ఆక్సిజన్ అందిస్తుందని ఇటీవల శాస్త్రవేత్తలు కూడా తేల్చారు. ఇక మత విశ్వాసాల ప్రకారం నిజమైన భక్తితో రావి చెట్టును పూజించి దీపం వెలిగించిన భక్తులు తమ జీవితంలోని అన్ని కష్టాల నుంచి బయటపడతారు. అయితే రావి చెట్టు కింద దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మత విశ్వాసాల ప్రకారం ఆ నియమాలను పాటించాలి. లేకుంటే కొన్ని విపత్కర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. రావి చెట్టు కింద దీపాలు వెలిగించాలంటే నియమాలు ఇవే. దీపం వెలిగించే సమయం వైదిక శాస్త్రం ప్రకారం ఉదయం, సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించటం శ్రేయస్కరం. శాస్త్రం ప్రకారం ఎవరైతే ఈ ప్రత్యేక సందర్భంలో రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగిస్తారో వారి ఇల్లు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది. శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. శాస్త్రాల ప్రకారం ఉదయం, సాయంత్రం రావి చెట్టు ముందు దీపం వెలిగించటం మాత్రమే శ్రేయస్కరం. అయితే దీపం వెలిగించడానికి రాత్రి సమయం అశుభంగా పరిగణిస్తారు. అందుచేత రాత్రిపూట రావి చెట్టు ముందు దీపం వెలిగించకండి. ఈ కాలంలో దీపం వెలిగించటం వల్ల దుష్ఫలితాలు ఉంటాయి. కాబట్టి రాత్రిపూట దీపం వెలిగించటం మానుకోవాలని పండితులు చెబుతున్నారు. ఆవ నూనె దీపం. రావి చెట్టు ముందు దీపం వెలిగించేటప్పుడు ఈ ప్రదేశంలో ఆవ నూనె దీపం మాత్రమే వెలిగించాలని గుర్తుంచుకోండి. పూజాపరమైన కార్యక్రమాలలో ఆవ నూనె అత్యంత సముచితంగా పరిగణించబడుతుంది. దీపాలు వెలిగించడానికి ఇవి అనుకూలమైన రోజులు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువారం, శనివారాలు రావి చెట్టు ముందు దీపం వెలిగించడానికి అనుకూలమైన రోజులు. కాబట్టి ఆదివారం రావి చెట్టు కిందకు వెళ్ళటం మానుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.